కుంభరాశి జాతకులారా, మీ జీవితంలో ఎప్పుడూ రాని ఒక అత్యంత కీలకమైన సమయం నడుస్తోంది. ఎంతగా అంటే ప్రస్తుతం మీ జీవితంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది అనే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న మనుషుల్లో మీ ప్రాణ స్నేహితుడిలా నటిస్తూ మీ వెనక ఉండి మిమ్మల్ని ముంచాలని చూస్తున్న ఆ నమ్మక ద్రోహి ఎవరో ఈరోజే బయటపడబోతోంది. ఇది స్వయంగా ఆ పరమశివుడు మీ మంచి కోరి పంపిన చివరి హెచ్చరిక. అందుకే చుట్టూ ఎవరూ లేనప్పుడు, మీరు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సమయంలో గనక మీరు తెలియక చేసే ఆ చిన్న పొరపాట్లు మీ జీవితాన్ని కొన్నేళ్ల పాటు వెనక్కి నెట్టేస్తాయి. మీ తలరాతను మార్చే ఆ పెద్ద మర్మాన్ని, ఆ శత్రువు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోతున్నాను. మీ భవిష్యత్తు కోసం కొన్ని నిమిషాలు కేటాయించి చాలా జాగ్రత్తగా వినండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోవాలని, ఆ దైవ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో హరహర మహాదేవ అని 3 సార్లు రాయండి. దీనివల్ల ఆ భోళాశంకర్ని రక్షణ కవచంలా మీకు తోడుగా నిలుస్తుంది. ఈరోజు మీకు అందుతున్న ఈ సమాచారం అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను మీకు ఇవ్వబోయే ఈ హెచ్చరికను గనుక మీరు సరైన సమయంలో అర్థం చేసుకోకపోతే ఆ తర్వాత కేవలం బాధపడడం తప్ప మీ చేతుల్లో ఏమీ మిగలదు. అవును, మీరు వింటున్నది నిజమే. కుంభరాశి వారి జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన నిర్ణయాత్మకమైన సమయం నడుస్తోందని కొన్ని స్పష్టమైన గుర్తులు చెబుతున్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే ఒకే ఒక్క సరైన నిర్ణయం మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళుతుంది. అదే మీరు తొందరపడి వేసే ఒకే ఒక్క తప్పుటడుగు మిమ్మల్ని కొన్ని నెలలు కాదు, ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి నెట్టేస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఇందులో మీరు మధ్యలో వదిలేసే ఒక చిన్న విషయం కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద సంకేతం కావచ్చు. కుంభరాశి జాతకులారా, గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అస్సలు సాధారణమైనవి కావు. మీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు అకస్మాత్తుగా మారిపోవడాన్ని మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు. కొన్ని బంధాల అసలు రంగు ఇప్పుడు మీ కళ్ళ ముందే బయటపడుతోంది. ఎప్పుడూ మీతోనే ఉంటాం, మీ మంచి కోరుకుంటాం అని చెప్పే కొందరు మనుషులు ఇప్పుడు మెల్లమెల్లగా మీ నుండి దూరం జరుగుతున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీ మనసులో ఒక విచిత్రమైన కంగారు, అలజడి నిరంతరం నడుస్తోంది. ఒక్కోసారి ఏదో పెద్ద మంచి జరగబోతోంది అనిపిస్తే, మరికొన్నిసార్లు అంతా చేజారిపోతుందేమో అనే భయం మిమ్మల్ని వేధిస్తోంది. కానీ గుర్తుంచుకోండి, సమయం మనల్ని పరీక్షించేటప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే విజయానికి అతి దగ్గరగా వచ్చినప్పుడే చాలామంది ఓపిక నశించి వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు రాబోయే అతిపెద్ద నష్టం బయట ఉన్న మనుషుల వల్ల కాదు, మీ వైపు నుండి జరిగే ఒకే ఒక్క చిన్న పొరపాటు వల్ల వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మీ ముందుకు ఒక అద్భుతమైన అవకాశం రావచ్చు. అది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో లాభసాటిగా కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో సరిగ్గా అలాంటి అవకాశమే ఇది అని మీ మనసు కనిపిస్తుంది. కానీ అలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే ఆరాటంతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు పెద్ద నష్టాన్ని మిగులుస్తాయి. ప్రస్తుతం మీరు వేసే ప్రతి అడుగు ఎంతో ఆలోచించి వేయాలి. ఈ సమయంలో కేవలం భావోద్వేగాలకు లోనై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. లేకపోతే భవిష్యత్తులో తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చాలా తక్కువ మందిని మాత్రమే గుర్తించగలిగే ఆ ముఖ్యమైన గుర్తు గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని రోజులుగా మీకు పదే పదే హెచ్చరికల లాంటి సంఘటనలు ఏవైనా ఎదురవుతుంటే వాటిని అస్సలు తేలికగా తీసుకోకండి. మీరు చేయాలనుకున్న ఏదైనా ఒక పని పదే పదే ఆగిపోతుంటే, లేదా ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు పూర్తిగా ఒప్పుకోకుండా వెనుకాడుతుంటే ఆ పరిస్థితిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. చాలాసార్లు జీవితంలో మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి అని చెప్పడానికే భగవంతుడు ఇలాంటి సంకేతాలు ఇస్తుంటాడు. కానీ చాలామంది మనుషులు దానిని తమ బలహీనతగా అనుకుని తొందరపాటుతో తప్పుటడుగులు వేస్తుంటారు. దానివల్ల ఆ తర్వాత అనుభవించే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. కుంభరాశి జాతకులారా, ఈ సమయంలో మీకు ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం మీ శత్రువుల వల్ల కాదు, మీ చుట్టూ ఉన్న తప్పుడు మనుషులను నమ్మడం వల్లే రాబోతోంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ సమయం మారడం మొదలవుతుందో అప్పుడు కేవలం తమ స్వార్థాన్ని చూసుకునే కొందరు మనుషులు అకస్మాత్తుగా మీ చుట్టూ చేరడం మొదలు పెడతారు.
వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చాలా తీపి మాటలు మాట్లాడుతుంటారు. మీకు పెద్ద పెద్ద ఆశలు చూపిస్తూ ఆకాశాన్ని చూపిస్తుంటారు. కానీ వాళ్ళ మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో మీ మనస్సులో ఉన్న ఆలోచనలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోకండి. కేవలం మీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ కష్టకాలంలో ఎవరైతే మీకు తోడుగా నిలబడ్డారో అలాంటి నిజమైన మనుషులను మాత్రమే నమ్మండి. కానీ ఇక్కడే ఒక పెద్ద మర్మం దాగి ఉంది. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఈ పూర్తి హెచ్చరికలోనే అత్యంత తీవ్రమైనది, ఎంతో లోతైనది మరియు చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే చాలా తక్కువ మంది మనుషులు మాత్రమే ఈ నిజాన్ని గ్రహించగలరు. మనిషి జీవితంలో నాశనం అనేది ఎప్పుడూ అకస్మాత్తుగా రాదు. ఏ మనిషి కూడా ఒకే ఒక్క రోజులో కింద పడిపోడు. ఏ వ్యక్తి కూడా ఒక్క రాత్రిలోనే తన అదృష్టాన్ని పూర్తిగా కోల్పోడు. మీ జీవితంలో ఏదైనా పెద్ద నష్టం జరగడానికి ముందే భగవంతుడు ఎన్నో గుర్తులను చూపిస్తాడు, ఎన్నో రకాలుగా హెచ్చరిస్తాడు. మిమ్మల్ని తప్పుడు దారిలో వెళ్లకుండా ఆపడానికి ఆ పరమశివుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ మనిషి ఆ దైవ సంకేతాలను సమయానికి అర్థం చేసుకోలేక నిర్లక్ష్యం చేస్తాడు. ఆ తర్వాత తను చేసే ఆ ఒక్క పొరపాటే తన జీవితంలో అతిపెద్ద సమస్యగా మారిపోతుంది. అందుకే మీరు కుంభరాశి జాతకులైతే ఈ సందేశాన్ని చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు బయటపడబోయే ఆ విషయం మీ రాబోయే కాలంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం మీ జీవితంలో మీకే తెలియకుండా మీరు చేస్తున్న ఆ పొరపాటు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు అస్సలు సాధారణమైనవి కావు. మీ జీవితంలో ఏదో ఒక పెద్ద అలజడి నడుస్తోందని మీకే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మునుపటి కంటే చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతుండడాన్ని మీరు గమనించే ఉంటారు. ఇన్నాళ్లుగా మీరు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్మారో ఆ మనుషులు ఇప్పుడు మీ పట్ల తమ ప్రవర్తనను పూర్తిగా మార్చేసుకున్నారు. గతంలో మీకు ఎంతో సులభంగా అనిపించిన కొన్ని పనులు, కొన్ని ప్రణాళికలు ఇప్పుడు అకస్మాత్తుగా చిక్కుల్లో పడిపోతున్నాయి. వీటన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మీ మనసులో ఒక విచిత్రమైన కంగారు, ఆందోళన నిరంతరం పెరుగుతూనే ఉంది. సమస్తం బాగున్నా కూడా అసలు మనసులో ఎందుకు ప్రశాంతత లేదు అని మిమ్మల్ని మీరే చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, మీ మనసులో కలిగే ఈ కంగారే రాబోయే ఏదో ఒక పెద్ద ఇబ్బందికి ముందస్తు గుర్తు కావచ్చు. ఎందుకంటే జీవితం ఎప్పుడైనా ఒక పెద్ద మలుపు తిరగబోయే ముందు మన లోపల ఉన్న ఆత్మ మనకు ముందే హెచ్చరికలు పంపడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే చాలామంది మనుషులు తమ జీవితంలోని మంచి సమయాన్ని కోల్పోవడానికి కారణం వాళ్ళు చేసే ఒకే ఒక్క పెద్ద పొరపాటే. ఆ పొరపాటు ఏంటంటే తప్పుడు సమయంలో తప్పుడు మనుషులను నమ్మడం. అవును, రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం కూడా దీనివల్లే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న శక్తి మారుతుందో, మీ జీవితంలోకి కొత్త కొత్త అవకాశాలు రావడం మొదలవుతాయో, సరిగ్గా అదే సమయంలో మీ చుట్టూ కొందరు కొత్త మనుషులు చేరడం ప్రారంభిస్తారు. వాళ్ళ అసలు ఉద్దేశం మీకు సహాయం చేయడం కాదు, కేవలం మీ నుండి లాభం పొందడం, మిమ్మల్ని వాడుకోవడం మాత్రమే. వాళ్ళు మీ ముందుకు వచ్చి ఎంతో తీపి మాటలు మాట్లాడుతుంటారు. మీకు ఎంతో అద్భుతమైన ఆశలు చూపిస్తూ మేము కేవలం మీ మంచి కోసమే ఆలోచిస్తున్నాం అని నమ్మిస్తారు. కానీ పైకి నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి మీ మంచి కోరుకునేవాడు కాదనే నిజాన్ని గ్రహించండి. అందుకే రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పుడు నమ్మకం మీరు ఎన్నో ఏళ్లుగా పడిన కష్టాన్ని ఒక్క క్షణంలో బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. కుంభరాశి జాతకులారా, మీ వైపు నుండి జరిగే రెండవ అతిపెద్ద పొరపాటు తొందరపాటుతనం. ఈ ఒక్క తప్పు వల్లే చాలామంది తమ చేతుల్లో ఉన్న అదృష్టాన్ని పూర్తిగా పాడు చేసుకుంటారు. ఎందుకంటే ఒక మనిషి చాలా కాలం పాటు కష్టాలు అనుభవించి నలిగిపోయినప్పుడు అకస్మాత్తుగా అతని ముందుకు ఏదైనా ఒక అవకాశం వస్తే చాలు, ఏమాత్రం ఆలోచించకుండా ఆతృతతో దానిలోకి దూకేస్తాడు. ఒకవేళ నేను ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే ఈ అవకాశం నా చేతుల్లో నుండి జారిపోతుందేమో అని భయపడతాడు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఏ అవకాశమైతే నిజంగా మీకోసం భగవంతుడు సృష్టించాడో అది మీకు ఆలోచించుకోవడానికి తగినంత సమయాన్ని ఇస్తుంది. కేవలం మీపై ఒత్తిడి తెచ్చి ఇప్పుడే నిర్ణయం తీసుకో అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో మీ ముందుకొచ్చే కొన్ని అవకాశాలు పైకి ఎంతో మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ మెరిసేదంతా బంగారం కాదు అనే సామెతను
అస్సలు మర్చిపోవద్దు. అందుకే ఇప్పుడు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో తొందరపడి తీసుకునే ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం మీ భవిష్యత్తుపై చాలా పెద్ద దెబ్బ తీస్తుంది. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మూడవ పొరపాటు అన్నిటికంటే ఎంతో ప్రమాదకరమైనది. ఈ లోపం ఎక్కడా బయటెక్కడో లేదు. స్వయంగా మీ లోపలే దాగి ఉంది. దాని పేరే భయం. అవును, ఈ భయం వల్లే ఇప్పటి వరకు ఎంతోమంది మనుషులు తమకు దక్కాల్సిన విజయాన్ని అందుకోలేక అర్ధాంతరంగా ఆగిపోయారు. చాలామంది కుంభరాశి జాతకులు ప్రస్తుతం రెండు దారుల మధ్యలో నిలబడి ఉన్నారు. అందులో ఒక దారి పూర్తిగా కొత్తది, మీకు అస్సలు తెలియనిది, కానీ అందులో ఎదగడానికి ఎన్నో అవకాశాలున్నాయి. రెండవ దారి మీకు ఎప్పటి నుంచో అలవాటైన పాత దారి. అది ఎంతో సురక్షితంగా ఉంటుంది, కానీ అందులో ఎలాంటి ఎదుగుదల ఉండదు. సరిగ్గా ఇక్కడే మీ మనసులో ఉన్న భయం మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒకవేళ నేను ఈ కొత్త దారిలో వెళ్ళి ఓడిపోతే నా పరిస్థితి ఏంటి, నాకు నష్టం వస్తే ఏం చేయాలి, నన్ను చూసి జనాలు నవ్వుకుంటే ఎలా అని మిమ్మల్ని మీరే భయపెట్టుకుంటారు. కానీ జీవితంలో అతిపెద్ద ఓటమి అంటే ప్రయత్నించి విఫలమవడం కాదు, అసలు ప్రయత్నించకుండానే వెనకడుగు వేయడం అన్నిటికంటే పెద్ద ఓటమి అని గ్రహించండి. అందుకే మీ ముందుకు ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు కేవలం మనస్సులో ఉన్న భయం వల్ల దానిని వదులుకుని వెనక్కి తగ్గకండి. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటను చాలా జాగ్రత్తగా మీ మనసుకు పట్టించుకోండి. ఎందుకంటే ఈ పూర్తి సమాచారంలో ఇదే అత్యంత ముఖ్యమైన భాగం. రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతోంది. అది మొదటిసారి చూసినప్పుడు చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. అది ఎవరైనా ఒక వ్యక్తిని అకస్మాత్తుగా కలవడం కావచ్చు, లేదా ఒక చిన్న ఫోన్ కాల్ కావచ్చు, ఎవరైనా ఇచ్చిన ఒక చిన్న సలహా కావచ్చు, లేదా మీ ముందుకొచ్చిన ఒక చిన్న ప్రతిపాదన కావచ్చు. కానీ ఆ చిన్న సంఘటనే రాబోయే రోజుల్లో మీ జీవితం ఏ దారిలో వెళ్ళాలి అనేది పూర్తిగా నిర్ణయిస్తుంది. ఇక్కడ ఉన్న అసలు సమస్య ఏంటంటే, చాలామంది మనుషులు తమ జీవితంలో ఏదో ఒక పెద్ద అద్భుతం జరగాలి, ఏదో ఒక పెద్ద సంఘటన ఎదురవ్వాలి అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. కానీ చిన్న చిన్న విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి భగవంతుడు ఒక మనిషి జీవితాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఇలాంటి చిన్న చిన్న సంకేతాలతోనే తన పనిని ప్రారంభిస్తాడు. అందుకే ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇలాంటి చిన్న గుర్తులను సమయానికి గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే తమకు వచ్చే అవకాశాలను సరిగ్గా వాడుకోగలుగుతారు. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. కుంభరాశి జాతకులారా, మీ చుట్టూ మరొక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. అదే నకారాత్మక ఆలోచనలు, అంటే చెడుగా ఆలోచించడం. మీరే గమనించి ఉంటారు, మీ జీవితంలో ఏదైనా ఒక మంచి సమయం వస్తోంది అనగానే కొందరు మనుషులు మిమ్మల్ని భయపెట్టడం మొదలు పెడతారు. కొందరు మీ దగ్గరకు వచ్చి ఈ పని అస్సలు చెయ్యకు, ఇది నీ వల్ల అయ్యే పని కాదు, నువ్వు ఇందులో ఖచ్చితంగా ఓడిపోతావు అంటూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. మెల్లమెల్లగా వాళ్ళు చెప్పే ఆ చెడు మాటలు మీ మనసులో నాటుకుపోతాయి. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో అందరికంటే చాలా చౌకగా దొరికేది ఏంటంటే అది ఇతరుల సలహాలు మాత్రమే. ఎవరి పరిమితులను బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ మీ జీవితాన్ని మార్చే నిర్ణయం మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇతరుల మాటల మీద కాదు. అందుకే రాబోయే రోజుల్లో మీ మనస్సును ఎంతో బలంగా ఉంచుకోండి. ఎందుకంటే ఏ మనిషి అయితే తన సొంత ఆలోచనలను కాపాడుకోలేడో అతను తన కలలను కూడా ఎప్పటికీ నిజం చేసుకోలేడు. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే రాబోయే కాలం మీకొక పెద్ద పరీక్షా సమయం. ఇన్నాళ్లుగా మీరు పడిన కష్టాల నుండి మీరు ఏం నేర్చుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు భగవంతుడు పరిశీలిస్తారు. మీరు మనుషులను సరిగ్గా గుర్తించడం నేర్చుకున్నారా లేదా, మీకు ఓపిక అనేది అలవడిందా లేదా, మంచి ఏదు చెడు ఏదు అని తెలుసుకునే విచక్షణ మీకు వచ్చిందా లేదా అనేది ఇప్పుడు తేలిపోతుంది. ఒకవేళ మీరు వీటన్నిటినీ నిజంగానే నేర్చుకుని ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మీ ఎదుగుదలని ఆపలేదు. అలా కాకుండా మీరు మళ్ళీ అదే పాత పొరపాట్లను పునరావృతం చేస్తే, అంటే అదే తొందరపాటు, అదే తప్పుడు నమ్మకం, అదే భయం మరియు అదే చెడు ఆలోచనలతో ముందుకు వెళితే అద్భుతమైన అవకాశం మీ కళ్ళ ముందుకు వచ్చినా అది చేజారిపోతుంది. కానీ కుంభరాశి జాతకులారా, అసలైన పెద్ద రహస్యం ఇంకా ఇక్కడే ఉంది. మీకు ఇన్నాళ్లుగా పదే పదే అందుతున్న ఆ సంకేతాల వెనుక ఉన్న అసలు సమయం ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఈ పూర్తి మర్మానికి సంబంధించిన అత్యంత విచిత్రమైన, ఆశ్చర్యకరమైన మరియు చాలా ముఖ్యమైన భాగం ఇప్పుడు మీ ముందే బయటపడబోతోంది. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలను మీరు చాలా శ్రద్ధగా విని ఉంటే ఇప్పుడు రాబోయే ఈ కీలకమైన విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మాటలు మీ రాబోయే రోజులతో నేరుగా ముడిపడి ఉన్నాయి.
చాలామంది మనుషులు జీవితంలో ఎదురయ్యే ఇలాంటి హెచ్చరికలను చాలా తేలికగా తీసుకుంటారు. ఒక నవ్వులాటగా భావిస్తారు. తమకు ఎలాంటి నష్టం జరగదు అని అతిగా నమ్ముతుంటారు. కానీ చరిత్రను ఒక్కసారి చూస్తే పెద్ద పెద్ద తప్పులు ఎవరు చేశారంటే తమకు అస్సలు నష్టం రాదు, తాము ఎప్పటికీ చేయము తప్పు అనుకునే వాళ్లే సర్వస్వం కోల్పోయారు. అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు ఎంతో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు బయటపడబోయే ఆ గుర్తు బహుశా మీ జీవితంలోని అతిపెద్ద నిర్ణయానికి కారణం కావచ్చు. కుంభరాశి జాతకులారా, మొదటగా మీరు ఒక నిజాన్ని స్పష్టంగా గ్రహించండి. జీవితంలో ప్రమాదం అనేది ఎల్లప్పుడూ ఒక శత్రువు రూపంలోనే మీ ముందుకు రాదు. చాలాసార్లు ఆ ప్రమాదం ఒక మంచి స్నేహితుడిలా నటిస్తూ మీ పక్కనే ఉండవచ్చు. మరికొన్నిసార్లు ఒక అద్భుతమైన అవకాశం రూపంలో మీ ముందుకు రావచ్చు. ఇంకొన్నిసార్లు ఆ ప్రమాదం మీ లోపల ఉన్న చెడు ఆలోచనల రూపంలో మీలోనే దాగి ఉండవచ్చు. సరిగ్గా ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో మీరు వేసే ప్రతి అడుగు ఎంతో ఆలోచించి వేయాలి. ఎందుకంటే ఈ సమయం అస్సలు సాధారణమైనది కాదు. ఇక్కడ మీరు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళుతుంది. ఇదే మీరు వేసే ఒకే ఒక్క తప్పుడడుగు మిమ్మల్ని ఎన్నో ఏళ్ల పాటు వెనక్కి నెట్టేస్తుంది. ఇప్పుడు ఈ చివరి గుర్తు ఏంటో వినండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రమాదం మీకు ఎంత దగ్గరగా ఉందో స్పష్టంగా నిరూపిస్తుంది. ఆ గుర్తు మీ చుట్టూ తిరిగే కొందరు మనుషులతోనే ముడిపడి ఉంది. మీ వ్యక్తిగత జీవితంలోకి మీ ప్రమేయం లేకుండానే కొందరు మనుషులు అకస్మాత్తుగా అవసరానికి మించి ఆసక్తి చూపిస్తున్నట్టు మీకు అనిపిస్తే, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి పదే పదే అడిగి తెలుసుకోవాలని చూస్తుంటే, లేదా మీ నిర్ణయాలను మార్చడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడే ఎంతో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీకు సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరూ మీ మంచి కోరుకునేవారు కాదని నిజం గ్రహించండి. కొందరు మనుషులు కేవలం మీరు ఏం చేయబోతున్నారు, మీ తదుపరి అడుగు ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే మీతో నవ్వుతూ మాట్లాడుతుంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక లోలోపల కుళ్ళుకునే మనుషులు కూడా మీ చుట్టూనే ఉన్నారు. అందుకే మీ ఆలోచనలను, మీ ప్రణాళికలను ప్రతి ఒక్కరి ముందు బయట పెట్టడం ఇప్పుడే ఆపేయండి పూర్తిగా. ఎందుకంటే చాలాసార్లు మనిషికి ఉండే అవసరానికి మించి మాట్లాడే ఆ అలవాటే తన జీవితంలో అతిపెద్ద బలహీనతగా మారిపోతుంది. కానీ కుంభరాశి జాతకులారా, అసలైన రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటను చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇదే ఈ పూర్తి హెచ్చరికకు కేంద్ర బిందువు. రాబోయే రోజుల్లో మీ ముందుకు ఒక అద్భుతమైన అవకాశం రావచ్చు. అది పైకి చూడడానికి ఎంతో గొప్పగా కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా మీరు చూస్తున్న ఆ సమయం ఇదేనేమో అని మీ మనసుకు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశం నిజమైనది కాకపోవచ్చు. కొన్ని అవకాశాలు కేవలం మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే వస్తుంటాయి. గతంలో మీరు పడిన కష్టాల నుండి ఎంతవరకు బుద్ధి తెచ్చుకున్నారు అనేది చూడడానికే భగవంతుడు వాటిని పంపిస్తాడు. ఒకవేళ మీరు కేవలం ఆశకు లోనై తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటే పెద్ద నష్టాన్ని మూటగట్టుకుంటారు. అదే మీరు ఓపికతో, విచక్షణతో ఆలోచించి అడుగు వేస్తే ఆ అవకాశమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఆరాటంతో తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత తీవ్రమైన బాధను మిగులుస్తాయి. కుంభరాశి జాతకులారా, మీలో చాలామంది ప్రస్తుతం చేస్తున్న మరొక పెద్ద పొరపాటు ఏంటంటే మీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చి చూసుకోవడం. సామాజిక మాధ్యమాలలో ఇతరుల ఎదుగుదలను చూసి, వారి సంపాదనను చూసి, నా జీవితంలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది, నాకెందుకు కలిసి రావడం లేదు అని లోపల కుంగిపోతున్నారు. కానీ ఈ పోలిక అనేది మెల్లమెల్లగా మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీ దారి వేరు, మీ గమ్యం వేరు, అలాగే మీ సమయం కూడా పూర్తిగా వేరు. భగవంతుడు వేరొకరికి ఈరోజు ఏదైనా ఇచ్చారు అంటే దాని అర్థం మీకు ఎప్పటికీ ఇవ్వరు అని కాదు. అందుకే ఇతరులతో పోల్చుకుంటూ మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే పోలిక అనేది ఎల్లప్పుడూ దుఃఖాన్నే మిగులుస్తుంది, కానీ ఓపిక అనేది మీకు కొండంత శక్తినిస్తుంది. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో మరొక ముఖ్యమైన గుర్తు కనిపించబోతోంది. గతంలో మిమ్మల్ని తీవ్రంగా బాధపెట్టిన లేదా నిరాశపరిచిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. గతంలో మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచిన ఆ పాత బంధం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. లేదా మీరు ఎప్పుడో వదిలేసిన ఆ పాత మనిషి అకస్మాత్తుగా మీ దగ్గరకు చేరవచ్చు. సరిగ్గా ఇక్కడే మీ జీవితంలోని అతిపెద్ద పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ మీ భవిష్యత్తులో భాగం కావడానికి రారు. కొందరు మనుషులు కేవలం మీరు ఇంకా పాత మనిషిలాగా ఉన్నారా
లేదా మారిపోయారా అని చూడడానికి మాత్రమే తిరిగొస్తారు. అందుకే ఆ సమయంలో ఎలాంటి భావోద్వేగాలకు లోనవ్వకండి. మనుషులను వారి మాటలను బట్టి కాకుండా వారి ప్రవర్తనను బట్టి మాత్రమే గుర్తించండి. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. కుంభరాశి జాతకులారా, మీకున్న అతిపెద్ద ప్రమాదం బయటెక్కడో లేదు, మీ లోపలే ఉంది. దాని పేరే ఆత్మ సందేశం. అంటే మిమ్మల్ని మీరే అనుమానించుకోవడం. అవును, ఈ అనుమానం వల్లే ఇప్పటి వరకు లక్షలాది మంది మనుషులు తమ కలను నిజం చేసుకోలేకపోయారు. మీ ముందుకు ఏదైనా ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు నాలో అంత అర్హత ఉందా, నేను ఇందులో విజయం సాధించగలనా, ఈ పని నా వల్ల అవుతుందా అని మీ మనస్సు వెనక్కి లాగుతుంది మిమ్మల్ని. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, భగవంతుడు మీ ముందుకు ఒక్క అవకాశాన్ని తెచ్చారు అంటే దానిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి కాబట్టే తెచ్చారు. అందుకే మీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి మీ నమ్మకాన్ని నమ్మండి. ఎందుకంటే భయం అనేది మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంచుతుంది. కానీ నమ్మకం అనేది మీరు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి తీసుకెళుతుంది. కుంభరాశి జాతకులారా, రాబోయే కొన్ని రోజులు మీకు కేవలం పరీక్ష మాత్రమే కాదు, మీ జీవితానికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్ష మీ ఓపికకు, మీ విచక్షణకు, మీ ఆలోచన విధానానికి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ నమ్మకానికి జరుగుతున్న పరీక్ష. ఈ రోజుల్లో కనుక మీరు మీ మనసుని ఎంతో ప్రశాంతంగా ఉంచుకుని మీ నిర్ణయాలను ఎంతో సమతుల్యంగా తీసుకుంటూ తప్పుడు మనుషులకు దూరంగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని, మీ ఎదుగుదలను ఆపలేదు. అలా కాకుండా మీరు కోపం, తొందరపాటు, ఆశ లేదా భయంతో గనక నిర్ణయాలు తీసుకుంటే అవే మీకు పెద్ద సమస్యలుగా మారిపోతాయి. ఇక చివరిగా నేను మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు జీవితంలో మన పనులు ఆగిపోతూ ఉంటాయి. దానికి కారణం మనకు ఏదో నష్టం జరగాలని కాదు, మనం సరైన దారిలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే భగవంతుడు మనల్ని అలా ఆపుతుంటాడు. అందుకే ఏదైనా ఒక పని పదే పదే ఆగిపోతుంటే లేదా ఏదైనా ఒక నిర్ణయం పదే పదే వాయిదా పడుతుంటే దానిని కేవలం మీ దురదృష్టంగా భావించి బాధపడకండి. బహుశా మీరు ఏదైనా ఒక పెద్ద పొరపాటు చేయకుండా కాపాడడానికే ఆ పరమశివుడు ఆ పనిని ఆపుతూ ఉండవచ్చు. అందుకే రాబోయే రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి సంకేతాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ మీద మీకు ఉన్న నమ్మకాన్ని అస్సలు కోల్పోకండి. కుంభరాశి జాతకులారా, ఆ పరమశివుడు మీకు ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకునే మంచి బుద్ధిని ప్రసాదించాలని, ప్రతి కష్టకాలం నుండి మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయి అంతా మంచే జరగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో హరహర మహాదేవ అని రాయండి. ఎందుకంటే మీ నమ్మకం ఎప్పుడైతే బలంగా మారుతుందో అప్పుడు మీకు ఎదురయ్యే పెద్ద సంకటం కూడా ఒక అద్భుతమైన అవకాశంగా మారిపోతుంది. అందరికీ శుభం కలగాలి. హరహర మహాదేవ.